హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి రేపే శ్రీరామనవమి పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమి పండుగని తమ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నట్టుగా అయితే భావిస్తాం కదండి. ఈ రోజున ప్రతి ఒక్కరి ఇల్లు కూడా పసుపు గడపలతోటి పచ్చని తోరణాలతోటి ఇల్లంతా కూడా కలకల్లాడుతూ ఉంటుందండి. అయితే ఈ శ్రీరామనవమి పండుగకి ఇంట్లో మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి, అలాగే ఈ శ్రీరామనవమి పండుగకి ఇంటిని శుభ్రం చేయాలి, అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేయాలా అనే విషయాల్ని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అయితే ఈ శ్రీరామనవమి పండుగకు మీరు ఎటువంటి ఏర్పాట్లను ముందుగా చేసుకుంటున్నారో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి. అయితే ఈ శ్రీరామనవమి పండుగకి ముందుగా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అలాగే పూజా మందిరాన్ని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. డీప్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఉగాదికి మనం అందరం కూడా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకున్నాం కదండి. అందుకని మనం ఇంటిని అయితే డీప్ క్లీనింగ్ చేసుకోవాల్సిన పని అయితే లేదండి. పూజా మందిరాన్ని కూడా మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఉగాదికి ఎవరైనా డీప్ క్లీనింగ్ చేసుకోవడం కుదరకపోతే అప్పుడు మీరు క్లీన్ చేసుకోవచ్చండి పూజా మందిరాన్ని. అయితే ఈ పూజా మందిరాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ కూడా ఉంటుందండి. మనకి శ్రీరామనవమి బుధవారం వచ్చింది కాబట్టి పూజా గదిని మనం సోమవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ క్లీన్ చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం రోజు క్లీన్ చేయకూడదు. అలాగే పూజా సామాగ్రిని కూడా మనం సోమవారం రోజు క్లీన్ చేసుకోవాలండి. లేదు అంటే మీరు బుధవారం రోజు క్లీన్ చేసుకోవచ్చండి. శ్రీరామనవమి రోజుని మనం పూజ మధ్యాహ్న సమయానికే చేస్తాం కాబట్టి ఈ రోజునైతే క్లీనింగ్ పనులు అనేవి చేసుకోవచ్చండి. అంటే పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవడం లాంటి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈ శ్రీరామనవమి రోజున ముందుగానే మనం ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఒకవేళ మీకు సోమవారం చేసుకోవడం కుదరకపోతే బుధవారం రోజు చేసుకోండి. అలాగే ఇంటికి తడిబట్ట పెట్టుకోవడం కూడా మీకు వీలు ఉంటే సోమవారం రోజు పెట్టుకోండి. అప్పుడు కుదరకపోతే బుధవారం రోజు మీరు ఇంటికి మాప్ పెట్టుకోవడం లాంటి పనులు చేసుకోవచ్చండి. శ్రీరామనవమి రోజున తప్పకుండా గడపకు పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోండి. అలాగే తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసి తులసి కోటకి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో అందమైన ముగ్గులు అయితే పెట్టుకోండి. ఈ విధంగా శ్రీరామనవమి కంటే ముందుగానే ఈ పనులు అనేవి చేసుకోండి. వీలు కుదిరిన వారు, కుదరలేని వారు శ్రీరామనవమి రోజునే ఈ పనులన్నీ కూడా చేసుకోండి. అలాగే ఈ రోజున తప్పకుండా ద్వారబంధానికి మామిడి తోరణాలు కూడా కట్టుకోండి. అలాగే ఈ రోజున ఇంటి ముందు కూడా అందమైన ముగ్గులు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇంటిల్లపాది కూడా తలస్నానం ఆచరించి పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ఆ తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఫోటోను అందంగా అలంకరించుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఒకవేళ మీ ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో లేకపోతే అప్పుడు మేము ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఫోటో లేని వారు ఈ రోజైనా మీరు ఫోటోని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చండి. చాలా మంచిది. ఒకవేళ అలా కూడా కుదరదండి మాకు అనుకునేవారు మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాలైనటువంటి ఏ అవతారంలో ఉన్న ఫోటోనైనా మీరు పెట్టుకుని ఈ రోజు పూజ అనేది చేసుకోవచ్చండి. కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కానీ లేదు అంటే లక్ష్మీనారాయణల ఫోటో కానీ పెట్టుకుని మీరు ఈ రోజు పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ రోజున మీరు ఏ దేవుడి ఫోటోని అయితే పెట్టుకుని పూజ చేయాలని అనుకుంటారో ఆ ఫోటోని గంధం కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకోండి. అలాగే స్వామివారికి ఈ రోజు పువ్వుల మాలను సమర్పించలేకపోతే స్వామివారికి గంధం మాలనైనా వేసుకోండి. మీరు ఫోటోని మీకు నచ్చినట్టుగా అయితే అలంకరించుకోండి. ఇక్కడ నాకు నచ్చినట్టుగా నేను ఫోటోని అయితే అలంకరించుకుంటున్నాను. స్వామివారు విష్ణుమూర్తి యొక్క అవతారమే కాబట్టి స్వామివారి ఫోటోకి ఇలా నామం బొట్టు అయితే పెట్టుకుంటున్నానండి. మీరు ఈ నామం బొట్టుని గంధంతో అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా నామకం ఉంటుంది కదండి, దానితోనైనా పెట్టుకోవచ్చు. శ్రీరామనవమి రోజున మనం పూజ మధ్యాహ్న సమయంలోనే చేస్తాం కాబట్టి పూజ చేసే ఒక 2-3 గంటల ముందు ఈ విధంగా మీరు ఈ పనులన్నీ కూడా చేసుకొని పెట్టుకుంటే మీకు పూజ చేసుకునేటప్పుడు చాలా తేలిగ్గా అయితే ఉంటుందండి. అలాగే ఈ శ్రీరామ
శ్రీరామనవమి రోజున తప్పకుండా తమలపాకుల పైన శ్రీరామ నామాన్ని వ్రాసి పూజలు అయితే పెట్టుకోవాలండి. ఇలా మీరు 2 తమలపాకుల పైన కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఎన్ని తమలపాకుల పైన శ్రీరామ నామాన్ని వ్రాసి పెట్టుకోవచ్చండి. లేదు అంటే కనీసం ఒక్క తమలపాకు పైన ఈ విధంగా శ్రీరామ నామాన్ని వ్రాసుకుని పూజలు అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. తమలపాకుల పైనే ఎందుకు శ్రీరామ నామాన్ని వ్రాసుకుని పెట్టుకోవాలి అని అంటే శనివారాలప్పుడు కానీ లేదు అంటే ఇటువంటి ప్రత్యేకమైన పూజల్లో కానీ ఇలా తమలపాకుల పైన శ్రీరామ నామాన్ని వ్రాసి పూజలో పెట్టుకుని పూజించడం వల్ల మనకున్నటువంటి రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా మనకి శీఘ్రంగా అయితే తొలగిపోతాయండి. ఇలా తమలపాకులతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనకి ఆర్థికంగా చాలా బాగుంటుందండి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ తమలపాకులపై ఉన్న నామం అనేది మనకి ఎండిపోయి పొడిలా కింద పడిపోతుంది కదండి. అప్పుడు ఈ తమలపాకుల్ని చేతులతో ఒకసారి బాగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఈ తమలపాకుల్ని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చండి. మేము ప్రసాదంగా స్వీకరించలేమండి అనుకునేవారు ఈ తమలపాకుల్ని పూజా మందిరంలోనైనా పెట్టుకోవచ్చండి. లేదు అంటే బీరువాలోనైనా పెట్టుకోవచ్చు. అంతేకాని తమలపాకుల్ని వేస్ట్ మాత్రం చేయొద్దండి. లేదు అంటే మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వారికి తమలపాకుల్ని ఇచ్చేయండి, వారు తాంబూలంగా అయినా వేసుకుంటారు. ఇలా కూడా మాకు వీలు కాదండి అనుకునేవారు ఈ తమలపాకుల్ని ఏదైనా పచ్చని మొక్క మొదట్లో అయితే వేసేయండి, ఎవరు తొక్కని ప్రదేశంలో. ఇంకా శ్రీరామనవమి రోజున తప్పకుండా పిండి దీపాలను అయితే పెట్టుకోవాలండి పూజలో. ఈ పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఈ పిండి దీపాలను తయారు చేసుకోవడానికి బియ్య పిండిని అయితే తీసుకుని ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఆవు పాలతోటి ఈ పిండిని అయితే కలుపుకోవాలండి. ఆవు పాలు లేకపోతే అప్పుడు నార్మల్ వాటర్ తోనే మీరు పిండిని అయితే కలుపుకోండి. ఈ విధంగా పిండిని కలుపుకుని ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలండి. అలాగే ఈ పిండిని కలుపుకున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవు నెయ్యిని కూడా వేసుకుని పిండిని బాగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత వీటిని మనం ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలండి. అయితే ఈ రోజున పూజలో ఎన్ని ప్రమిదలను పెట్టుకోవాలి అని అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా మీరు ఎన్ని సంఖ్యలో పిండి ప్రమిదలను పెట్టుకోవాలి అనుకుంటే అన్ని పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకోండి. ఈ వసంత నవరాత్రులు మనకి 9 రోజులు కాబట్టి 9 పిండి ప్రమిదలను అయితే ఈ రోజు పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ 9 రోజులు పూజలు చేయలేని వారు ఈ ఒక్క రోజు కనుక ఇలా 9 పిండి ప్రమిదలు పెట్టుకుని పూజ చేసుకుంటే 9 రోజులు పూజ చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుందండి. ఈ ప్రమిదల కోసం బియ్య పిండిని మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి బియ్య పిండిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. బయట నుండి కొని తెచ్చిన బియ్య పిండి కంటే ఇంట్లో పట్టించిన పిండి అయితేనే మంచిదండి. అలాగే ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి చలిమిడిని కూడా మనం నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి మనం బియ్యాన్ని నానబెట్టుకుని వాటిని పిండిలా చేసుకుని ఆ పిండితోటే ఈ ప్రమిదలను కానీ చలిమిడిని కానీ తయారు చేసుకోవాలండి. ఆ శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఈ ప్రమిదల పైన నామం అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ శ్రీరామ నామం అయితే రాసుకుంటున్నాను. ఇలా శ్రీరామ నవమి రోజు ఆ రామచంద్రుని పూజలో ఇలా శ్రీరామ నామాన్ని ఎన్ని ఎక్కువ సార్లు వ్రాసినా చదివినా కూడా చాలా మంచిదండి. అందుకని నేను ఇలా ఈ ప్రమిదల పైన శ్రీరామ నామం అయితే రాసుకుంటున్నానండి. ఒకవేళ శ్రీరామ నామం రాయడానికి కుదరలేని వారు నామాన్ని అయితే వేసుకోండి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని అయితే వేసుకోండి. ఈ విధంగా అన్ని ప్రమిదలకు శ్రీరామ నామాన్ని రాసుకున్న తర్వాత ఈ ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి పూజ కోసం. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ ప్రమిదలను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయండి, లేదు అంటే ఆవుకు తినిపించవచ్చు. ఆ తర్వాత శ్రీరామ నవమి రోజున తప్పకుండా స్వామి వారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం అయితే నివేదించాలండి. అందుకోసమని ఒక 2-3 గంటల ముందే, అంటే మనం పూజ చేసుకోవడానికి ఒక 2-3 గంటల ముందే వడపప్పు కోసం పెసరపప్పును అయితే నానబెట్టుకోవాలండి. స్వామివారి నైవేద్యాలలో వడపప్పు తయారు చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను దాని గురించి అంత ప్రత్యేకంగా అయితే చెప్పడం లేదండి. పెసరపప్పుని నానబెట్టుకుని పెసరపప్పు బాగా నానిన తర్వాత ఆ పప్పుని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకుంటే మనకి వడపప్పు అనేది రెడీ అయిపోతుందండి. అలాగే స్వామివారి నైవేద్యం కోసం చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇక్కడ చెప్తున్నానండి. కొద్దిగా బియ్య పిండిని తీసుకుని ఆ బియ్యం పిండిలోకి కొద్దిగా బెల్లం తురుముని, ఆవు నెయ్యిని, కొద్దిగా ఇలాచి పౌడర్ ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సరిపడినంతగా వాటర్ ని వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చలిమిడి కూడా రెడీ అయిపోతుందండి. అలాగే పానకం, మనకి ఎంత పానకం అయితే కావాలో అంత వాటర్ ని తీసుకుని అందులోకి బెల్లం తురుముని అయితే వేసుకుని బెల్లం అంతా కూడా బాగా కరగబెట్టుకోవాలండి. బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత అందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ ని, మిరియాల పౌడర్ ని,
కొద్దిగా సొంటి పౌడర్ని వేసుకుని కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఇక్కడ పానకం కూడా రెడీ అయిపోతుందండి. శ్రీరామనవమి రోజున నైవేద్యాలు ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఈ నైవేద్యాలను తయారు చేసుకున్న తర్వాత వీటిపైన ఒక తులసి దళాన్ని అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెడితేనే మనం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించినట్టు అవుతుంది. ఇవి నైవేద్యాలుగా పనికొస్తాయి. ఈ నైవేద్యాలను మనం ఎంతైతే స్వీకరించగలమో ప్రసాదంగా అంత నైవేద్యాలనే తయారు చేసుకుంటే మంచిదండి. వీటిని మనం వేస్ట్గా చేసే కంటే ఒకవేళ ఈ నైవేద్యాలు ఎక్కువ మిగిలిపోతే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు ఈ నైవేద్యాలను ప్రసాదంగా పంచిపెట్టవచ్చండి. చాలా మంచిది. ఈ వసంత ఋతువులో ఈ చలిమిడి వడపప్పు పానకం స్వీకరించడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే కూడా కలుగుతాయండి. అందుకని తప్పకుండా శ్రీరామనవమి రోజున పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ నైవేద్యాలను ప్రసాదంగా అయితే స్వీకరించండి. పిల్లలకు కూడా ఈ నైవేద్యాలను ప్రసాదంగా పెట్టండి. చాలా మంచిది. అలాగే ఈ శ్రీరామనవమి రోజున స్వామివారికి తప్పకుండా తులసిమాల ఉంటే సమర్పించండి. చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర తులసిమాల లేకపోతే అప్పుడు తులసి దళాలనైనా స్వామివారికి సమర్పించాలండి. ఈ రోజున తప్పకుండా అయితే స్వామివారికి తులసి దళాలను అయితే సమర్పించండి. ఈ విధంగా శ్రీరామనవమి రోజు పూజ కంటే ముందుగా ఈ ఏర్పాట్లను అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.